నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉండడంతో వాగులు వంకలు పొంగుతున్నాయి. సిరికొండ మండలంలోని కప్పలవాగు ఉధృతికి బ్రిడ్జ్ అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయింది. నిజాం సాగర్ ప్రాజెక్టుకి ఇన్ఫ్లో పెరుగుతోంది. ప్రస్తుత వాతావరణ అప్డేట్స్ కి సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, రాజేష్ మ్యూట్ లో ఉన్నారు, చూడండి. కూడా భారీ వర్షాలు కురియకపోవడంతో ఇటు రైతులైతే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అయితే రాత్రి నుంచి కూడా మోస్తారుగా భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. వాగులు వంకలు పొంగిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా ఇటు కామారెడ్డి జిల్లాలో కూడా ఇటు వర్షాలు కురుస్తా ఉన్నాయి. విస్తారంగా వర్షాలు కురుస్తుంటే రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా సిరికొండ మండలంలోని ఇటు గడుపు గ్రామం గుండా ప్రవహించినటువంటి అభివృద్ధి అయిపోయింది. అయితే కొందరు దగ్గర ఉన్నటువంటి అప్రోచ్ రోడ్డు కూడా కొట్టుకునే పరిస్థితి, దీనికి మరమ్మతులు కూడా అనేకమైనటువంటి గ్రామస్తులు చేస్తున్న పరిస్థితి. అయితే నిజామాబాద్ జిల్లాలోని ఇటు సిరికొండ, కమ్మపల్లి, అదేవిధంగా ఇటు బెంగాల్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు కామారెడ్డి జిల్లా విషయంలో కామారెడ్డి జిల్లాకు సంబంధించి నిజాం సాగర్ మండలం వర్షాలు కురుస్తున్నాయని చెప్పేసి మనకు తెలుస్తుంది. అయితే అక్కడ ఉన్నటువంటి నిజాం సాగర్ ప్రాజెక్టుకి రాత్రి 24 గంటల నుంచి కూడా దాదాపు 24 అవర్స్ దాదాపు 6 పైగా చూస్తుంది. అయితే నిజాం సాగర్ మండలంలో నర్సింగ్రావుపల్లి పూర్తిగా పండించింది. రాకపోకలు కూడా అంతరం ఏర్పడింది. అయితే శ్రీరామ్ ప్రాజెక్ట్ సంబంధించి శ్రీరామ్ ప్రాజెక్ట్ కి ప్రస్తుతం అయితే స్వల్పంగా ఇంట్లో వస్తుంది. 4,000 వస్తుంది. ప్రస్తుతం అయితే నీటి మట్టం 1,090 కర్ల, దాని ప్రస్తుతం అయితే 1,065 నీటి సామర్థ్యం 80 టీఎంసీలు అయితే ప్రస్తుతం అయితే 10 టీఎంసీలు ఉంది. అంటే కామారెడ్డి జిల్లా కళ్యాణి వాగు అయితే నిండుకుండా మళ్ళీ పరిస్థితి ప్రస్తుతం అయితే జెడ్పీఎస్సీ దేవస్థ మందిరం నీరు వదులుతున్నటువంటి పరిస్థితి. నిజామాబాద్ జిల్లాలో ఇటు వర్షాలు కురుస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలో కూడా కురుస్తున్న పరిస్థితి. అయితే అత్యవసరం మెషిన్ తప్ప బయటకు రావద్దని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు జిల్లా అధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితి. రాగల 48 గంటలు భారీ వర్షాలు కురిసే అవకాశం అని చెప్పేసి ఇక వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో రావద్దని చెప్పడంతో ఇంకో ముఖ్యంగా చిత్రాలటువంటి జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇటు అధికారులు సూచిస్తున్న ఇప్పటికే దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ కూడా ఇటు రెవెన్యూ, అదేవిధంగా పోలీస్ పనిచేయాలని చెప్పేసి ఇప్పటికే అంటే ఓటర్ కూర్చుంటే జిల్లా రైట్, థ్యాంక్ యూ రాజేష్.